జర్నలిస్టులకు అండగా జర్నలిస్టు యూనియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుందని యూనియన్ కార్యదర్శి ఎలమంచల వేణు పేర్కొన్నారు. జాబ్ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ యూనియన్ ప్రధాన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. యూనియన్ల ప్రమేయం పెద్దగా ఉండే అవకాశం కనిపించడం లేదు. కానీ మనమైతే మనకే ఇవ్వాలి అని చాలా గట్టిగా మనం రిప్రజెంట్ చేశాం. మనకున్న సోర్సెస్ ద్వారా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాం. మన ప్రయత్నం అయితే మనం గట్టిగా చేస్తాం. ఎందుకంటే మనకే రావాలి. లాస్ట్ టైం 2019లో చివరిసారిగా ప్రయత్నం చేశారు. వైసీపీ గవర్నమెంట్ రావడంతో దాన్ని పక్కన పెట్టారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడికే వచ్చింది, ఈ అడ్రస్కే, వైట్ హౌస్ బిల్డింగ్కే వచ్చింది. కాబట్టి మన ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో భాగంగా మనం ఉనికి చాటుకోవాలి. రెండే జరుగుతాయి. అయితే మనకి ఈసారి సెక్రటరీ కమిటీలో మెంబర్షిప్ వస్తుంది. లేకపోతే పోయినసారి లాగా అంతకుముందు కూడా ఒకసారి పెట్టారు, ఎంఏఎస్లో పెడతారు. మనం ఏమి పూర్తిగా తీయడానికి లేదు. ఎందుకంటే మన సెకండ్ యూనియన్ మనం ఏపీడబ్ల్యూజే తర్వాత వయసు పరంగా అంటే మనం ఇప్పుడు 93లో స్టార్ట్ అయింది కాబట్టి అన్ని రిటర్న్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి కొత్త యూనియన్లు చాలా వచ్చాయి. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయలేదు. జర్నలిస్ట్ ఫోరం పెట్టారు, వంశీ గారు, మహాటీ వంశీ గారు. వాళ్ళది పోయినసారి మీటింగ్కి మనం పిలిచారు. మీటింగ్కి రమ్మని మన ఎకడమిక్ కమిటీలో ఎవరు ఉండాలి ఏమిటది సెక్రటరీ మీటింగ్ పెట్టి మనం పిలిచారు. వాళ్ళు పిలవలేదు. వాళ్ళ దగ్గరికి పిలవలేదు అంటే వాళ్ళకి రిటర్న్స్ ఫైల్ చేయలేదు. లేబర్ డిపార్ట్మెంట్కి రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే ఆడిట్ అకౌంట్స్ ఫైల్ చేయాలి, మెంబర్షిప్ లిస్ట్ ఇవ్వాలి, జనరల్ బాడీ మీటింగ్ రెగ్యులర్గా జరగాలి. జరగలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు. ఒకసారి ఏపీఎస్సీకి అనుబంధంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన కూడా మనకి సహకారం అందజేస్తారు. ఇక అన్నిటికంటే కీలకమైనది రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుకి సంబంధించి మనకున్న సమస్య. జాబ్ పేరుతో 2 గ్రూపులు చాలామంది కావడం వల్ల మనం దైనందిన జీవితంలో ఇబ్బంది పడుతున్నాం. గతంలో శ్రీకాకుళంలో ఇబ్బంది అయింది, విజయనగరంలో ఇబ్బంది అయింది, నర్సీపట్నం వాళ్ళ మీద అయితే విజయనగరంలో కేసులు పెట్టారు. తాజాగా అనిల్ గారి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళ మీద ఏదో కాగితం రాసి ఇచ్చేయడం. మా మీద అయితే కొందనాథ్ గారి మీద, నా మీద అయితే బోర్డని కంప్లైంట్. ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తామో తెలియదు. ఏమంటే మీరు యూనియన్ యాక్టివిటీ చేయకూడదని ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే మంచిదంటే మీకేం సంబంధం? మనం ఒకటే చెప్తున్నాం, యూనియన్ అనేది కార్మిక శాఖ పరిధిలో మనం రిజిస్టర్ అయి ఉన్నాం. ఎవరిది యూనియన్ అనేది కార్మిక శాఖ నిర్ణయించాలి. దురదృష్టం ఏంటంటే కార్మిక శాఖ ఎలా ఉందంటే ఈ కార్మిక చట్టాలు అవి మారిపోయిన తర్వాత పూర్తిగా అది నిర్వీర్యం అయిపోయింది. మీరు వెళ్ళి దాన్ని పోయే దాన్ని వెళ్ళి జాబ్ లెటర్గా కొట్టించి నేను మెంబర్షిప్ సబ్మిట్ చేస్తాను, నా దాంట్లో 2000 మంది మెంబర్స్ ఉన్నారని ప్రకటిస్తే స్టాంప్ వేసుకొని రిసీట్ కాపీ ఇస్తారు. మనం జాబ్ తరఫున ఎవరు ఇచ్చారంటే అది కూడా ఇస్తారు. ఎందుకు ఇలాగా మనం క్వశ్చన్ చేసాం. పోయినసారి మనం లాస్ట్ టైం మీరంతా వచ్చారు. మనం ఇక్కడ క్లబ్లో మీటింగ్ పెట్టాము. నేషనల్ ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత పోలీసులు విచారణ ఉందని మీకు చెప్పాం. నగర పోలీస్ కమిషనర్ గారు యాక్చువల్గా ఆ విషయాలు లేక చెప్పాలి. ఆ తర్వాత కలవలేదు కానీ చాలా ఇబ్బందులు పెట్టారండి. కొత్తలో చాలా ఇబ్బందులు. ఎందుకంటే లాస్ట్కి విజయనగరం జిల్లాలో మొన్న కంప్లైంట్ ఇచ్చేవారండి. విజయనగరం జిల్లా మన అనకాపల్లి జిల్లా పోలీసులు పిలిచేవారండి. పిలిస్తే మేము ఏమి లేదు సార్, మీరు రావడానికి ఇబ్బంది లేదు, ఎవరైతే కంప్లైంట్ మేము కొత్తాం అసలు వచ్చేవాడు కాదు. ఇవన్నీ చూసి వందరెడ్డి గారు అన్నది ఎందుకండి అన్నీ కౌంటర్ కేసు పెట్టండి అని చెప్పారు. చెప్పగానే ఏం లేదు, మేము కౌంటర్ కేసు పెట్టాం. కౌంటర్ కేసు పెట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు సత్తా లేదు. లాస్ట్కి మీరు స్పీకర్తో బాగుంటున్నామన్న ఉద్దేశంతో మమ్మల్ని బ్యాన్ చేయడానికి డైరెక్ట్గా అమరావతి నుండి స్పీకర్ గారే కంప్లైంట్ ఇచ్చారండి. ఏమని, వీళ్ళు జాబ్ పేరుతో తిరుగుతున్నారు, వీళ్ళు జాబ్ కాదు, జాబ్ లక్ష్మణ్ గారిది అంటే లక్ష్మణ్ గారి గ్రూపులో పెట్టారు. పెడితేనేమో మమ్మల్ని పిలిచి ఏంటి అన్నారు. సరే ఇందరుగా ఉన్నాను, గొడవలు ఉన్నాయి ఏంటంటే మీరు చూసుకొని మాకెందుకు ఇలాగ మనం ఓకే సార్, భయపడ్డా కొద్ది భయపెడతారు, ఎదురు తిరిగితే ఏమీ లేదు. అది మాత్రం మాకు అర్థమైంది.